ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలైన సందర్భంగా అదేవిధంగా 2024 ముగిసిపోయి 2025 నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజలకు ఒక గొప్ప గిఫ్ట్గా 1,00,00,000 అప్పుగా ఇవ్వడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం. అయితే అప్పు చేయడం ఇది కొత్త అంటే కొత్తవి కాదు. కాకపోతే వీళ్ళు అధికారంలో లేనప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు చేసిన విష ప్రచారమే ఈరోజు వీళ్ళ మెడకు చుట్టుకున్నది. ఎందుకంటే అప్పుడు రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ సరిగా లేదని, అనవసరంగా ప్రజలకు డబ్బులు పంచుతున్నారని, దాని మూలంగా రాష్ట్రము శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇలా రకరకాల దేశాల పేర్లు చెప్పి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు ఉన్నటువంటి మీడియా బలంతో రాష్ట్ర ప్రజలను భయపెట్టిండ్రు. కానీ తీరా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? మీరు ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. ఆ హామీలన్నింటినీ తుంగలో తొక్కి కేవలం ఒక పింఛన్ పథకాన్ని మాత్రమే అమలు చేస్తూ ఈ 7 నెలల కాలంలో 1,12,00,00,000 అప్పులు చేసిందే. ఎందుకు చేసింది ఈ అప్పులు? ఎవరి కోసం చేసిండ్రు? ఈ చేసిన అప్పును దేనికి వినియోగించిండ్రు? మీరు ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. ఒకవేళ మీతో విభేదించే రాజకీయ పార్టీలకు మీరు సమాధానం చెప్పకపోయినా ఇబ్బంది లేదు. కానీ మిమ్మల్ని ఏరి కోరి గెలిపించుకున్న ప్రజలకు మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే మీరే అన్నారు కదా, రాష్ట్రం అనేది ప్రభుత్వం అనేది పారదర్శకంగా ఉండాలని, అదేవిధంగా రెస్పాన్సిబిలిటీగా ఉండాలని రకరకాల మాటలు మాట్లాడారు కదా సార్. ఇప్పుడు ఏమైంది మరి? ప్రతి దానికి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా మీడియా సమావేశంలో గంటల కొద్దీ మాట్లాడే మీరు ఈ విషయంపై ఎందుకు మాట్లాడలేదు? ఖచ్చితంగా మాట్లాడాల్సిందే, మాట్లాడి తీరాల్సిందే. ఒకప్పుడు ఏమనేవారు చంద్రబాబు నాయుడు గారు? మీరు ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని, ఆ అంటే అమ్మ అని, ఇంకొక ఆ అంటే అమరావతి అని, ఇప్పుడు ఆ అంటే అప్పులని అర్థం చేసుకోవాలన్నా? 7 నెలల కాలంలో 1,12,00,000 అప్పులు చేసి ఏం చేద్దామనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఓకే, రైట్, రాష్ట్రము విభజన దృష్ట్యా మనకున్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా కొంత అప్పులు చేయక తప్పదు. కానీ మీరు చేసిన ప్రచారం ఏంటి? ఎలక్షన్స్కి ముందు మేము అనుభవం ఉంది, మేము విజనరీలము, సంపదను సృష్టిస్తాము, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేత కాదు, మేమైతేనే దీని అనుభవజ్ఞులము, ఖచ్చితంగా మేము సంపదను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి కంటే మిన్నగా ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి అందజేస్తామని అధికారం కోసం అబద్ధాలు చెప్పారే. ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్? కేవలం ఒక పింఛన్ పథకం మాత్రం అమలు చేస్తున్నారు. మరి ఆ ఒక్క పథకానికే ఇంత 1,12,00,000 అప్పులు చేసిండ్రా? ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిందే. మీరు ఇంకా ఇప్పటికి కూడా మీకు సంబంధించినటువంటి కొంతమంది ఏం మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అభివృద్ధి చేయబోతున్నారు కాబట్టి అప్పు తెచ్చినా కూడా తప్పు లేదంటున్నారు. చేయండి అమరావతిని. కానీ ఎన్నికలకు ముందు మీరు ఏం చెప్పారు సార్? అమరావతిని అప్పులతో అభివృద్ధి చేస్తామన్నారా? ఒకనొక సందర్భంలో మీరు అధికారం లేనప్పుడు అమరావతి గురించి ఏం మాట్లాడారు? అమరావతికి ₹1 పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, తనకు తానే పెట్టుబడి పెట్టుకొని తాను తానే నిర్మించుకొని తానుగా డెవలప్ చేసుకొని తానే గ్లోబల్ సిటీగా మారబోతుంది అన్నారు కదా. మరి ఎందుకు అప్పులు? ఎందుకు సార్? ఎందుకు తెస్తున్నారు అప్పులు? రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీల పట్ల శ్రద్ధ లేకుండా, ఒక రకంగా చెప్పాలంటే బాధ్యత లేకుండా వాటన్నింటిని పక్కన పెట్టి, పోనీ క్లియర్గా చెప్పండి దానికోసమే పెడుతున్నారేమో. చెప్పట్లేదే, ఎట్లా అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు? ఈ మధ్యకాలంలో ఒక జరిగిన సంఘటన చూస్తే మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ మీరు ఏ విధంగా దాని పట్ల బాధ్యత కూడా అర్థమవుతుంది. రాష్ట్ర స్థాయిలో రాజధానిలో కలెక్టర్లు, ఎస్పీలు, మంత్రుల సమావేశం జరిగితే ఒక ప్లేటు భోజనంకు ₹3,200 చెల్లిస్తారు ప్రభుత్వం. అంటే ఈ విధమైన దుబారా ఖర్చులతో మీరు రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇట్లా అప్పులు చేసుకుంటా పోదాం అనుకుంటున్నారా? సంపద సృష్టించలేరా? ఎప్పుడు సంపద సృష్టిస్తారు? అంటే 2029 ఎలక్షన్స్కి ముందే ఒక నెల 2 నెలల ముందు సృష్టిస్తారా? అప్పుడు కూడా సృష్టించిన టైం సరిపోలేదు, మళ్ళీ అధికారం ఏంటి, మళ్ళీ మేము సృష్టిస్తామని అబద్ధాలు ఏమని చెప్తారా? ఎందుకు సార్? ఎందుకు మాట్లాడతారు? కేవలం అధికారం కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మీకు తెలిసి కూడా, ఎంతో అనుభవం ఉండి కూడా, మీకు అన్ని విషయాల పట్ల అవగాహన ఉండి కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి వారే ఎంఏలో ఎకానమీ చేసినామంటారు.
మరి ఆర్థిక అంశాలపై మీకు అంత అవగాహన లేకుండా హామీలు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. నమ్మారు కదా జనాలు. నమ్మే కదా ఈరోజు మీరు అధికారంలో ఉండేది. తీరా అధికారం లేకొచ్చిన తర్వాత ప్రజలకు ప్రాధాన్యతమైన అంశాలపై దృష్టి పెట్టకుండా మీ వ్యక్తిగత విషయాలపై దృష్టి పెట్టుకుంటూ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? అమరావతిని డెవలప్ చేయండి, అమరావతికి ఎవరు వ్యతిరేకం కాదు, కానీ చేసే విధానం ఏంటి? ఈ 7 నెలల కాలంలో అమరావతిలో మీరు ఏం చేసిండ్రు, ఎంత దాని మీద పెట్టుబడి పెట్టిండ్రు, మరి ఎందుకు ఇంత అప్పు అయింది? ఇప్పటికి కూడా ఈ మధ్యకాలంలో మనకు వచ్చినటువంటి రిపోర్టుల ప్రకారం కాగు రిపోర్టు కానీ, ఆర్బీఐ రిపోర్టు కానీ, వరల్డ్ బ్యాంక్ రిపోర్టు కానీ, జిఎస్టీ వసూళ్లు కానీ ఏం చెప్తున్నాయి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎప్పుడు లేనంత ఘోరంగా దెబ్బతింటుంది. వీళ్ళు రాష్ట్రం ఆశించిన స్థాయిలో రాబడులు రావట్లేదు. కేంద్రం నుంచి గ్రాంట్లు కానీ, కేంద్రం నుంచి పన్నుల వాటా కానీ, అదేవిధంగా రాష్ట్రంలో వివిధ శాఖల నుంచి వచ్చే ఆదాయం అంతా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? చాలామంది ఆర్థికవేత్తలు చెప్తున్న కారణం ఏంది? ప్రజల దగ్గర డబ్బులు లేదు. ప్రజల దగ్గర డబ్బులు ఉన్నప్పుడే వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు పెరిగినప్పుడే మార్కెట్లో మనీ రొటేషన్ అవుతుంది. దాని మూలంగా వ్యాపారాలు జరుగుతాయి. ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. ఇదంతా ఒక పద్ధతి కాదా? అలాంటిది ఎక్కడ కనపడడం లేదే. ఎందుకు కనపడడం లేదు? అసలు ఆ వైపు మీరు ఎందుకు ఆలోచించడం లేదు? ప్రతి నెలలో, ప్రతి వారంలో మంగళవారం వచ్చాక ఏ విధంగా అప్పులు తెచ్చుకోవాలో చూస్తున్నారే. ఇది అంటూనే ఇంకా ఏమంటున్నారు? ఇంకా అప్పులు తెచ్చుకోవడం కష్టమైపోద్ది. దీనికి కారణం గత ప్రభుత్వం చాలా అప్పులు చేసిపోయింది. అంటే ఎన్నికలకు ముందు మీకు తెలియదా? ఎన్నికలకు ముందు మీరే మీ నోటితోనే ఎన్నో అబద్ధాలు చెప్పిండ్రు. జగన్మోహన్ రెడ్డి గారు 12 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అని. తీరా నిజాలు మీ నోటితోనే మీరే ఏం చెప్పిండ్రు? బడ్జెట్లో కానీ 2.5 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు కాలం చేసిన అప్పు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పైసకు అక్కడ సమాధానం ఉంది. ప్రజలకు చెప్పిన ప్రతి వాగ్దానం నెరవేర్చింది. కానీ మీరు ఏం చేస్తున్నారు? ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పటికైనా దయచేసి మీరు రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా సమాధానం చెప్పి చేయండి. అప్పు చేయకుండా అభివృద్ధి అనేది సాధ్యం కూడా కాదు, మాకు కూడా తెలుసు. ఆ చేసి అప్పు దేని మీద చేస్తారు అనే క్లియర్ కట్గా చెప్పి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మీద కాకుండా సంపద సృష్టించడంపై మనసు కేంద్రీకృతం చేసి ముందుకు పోయి ఈ రాష్ట్ర ప్రజలను, ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలనేది మన యొక్క ఆలోచన. ఓకే, రైట్ ఫ్రెండ్స్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన సబ్స్క్రైబర్స్కు ముఖ్యంగా, అదేవిధంగా మన వ్యూవర్స్కు, మనల్ని అభిమానించే వాళ్ళకు, మనం ద్వేషించే వాళ్ళకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ ఆంధ్రావాణి 365.